నమస్తే, వెల్కమ్ టు హెల్త్ జోన్. మన శరీరం రోగాల బారిన పడకుండా ఒక రక్షణ వ్యవస్థ ఉంటుంది. అదే ఆటో ఇమ్యూన్ సిస్టమ్. అయితే ఎటువంటి సమయంలో ఆటో ఇమ్యూన్ సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి, ఎన్ని రకాలుగా ఉంటాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, ఈ విషయాలన్నీ కూడా మనకు తెలియజేయడానికి మనతో పాటు హైదరాబాద్ గచ్చిబౌలి కాంటినెంటల్ హాస్పిటల్ నుంచి హెమటాలజిస్ట్ డాక్టర్ సురేష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ముందుగా హిమోలిటిక్ ఎనిమియా అంటే ఏంటి, ఎన్ని రకాలుగా ఉంటుంది? ఇప్పుడు హీమో అంటే బ్లడ్ అండి, లైటిక్ అంటే విరిగిపోవడం. సో ఎప్పుడైతే రక్తం విరిగిపోవడం మూలంగా మనకి రక్తహీనత వస్తుందో దాన్ని హీమోలైటిక్ ఎనిమియా అంటాం. మామూలుగా అయితే రక్తం విరగకూడదు కదా, ఎప్పుడైనా సరే దానిలో క్వాలిటీలో ఎప్పుడైతే తేడా వస్తుందో దాన్ని మనం ఒక రకమైనటువంటి స్ట్రాంగ్ రీజన్ కింద బిలీవ్ చేస్తాం. దీనికి 3 ముఖ్యమైన కారణాలు ఉంటాయి. బయట ఎక్స్ట్రిన్సిక్ రీజన్స్ అంటాం. అంటే మీరు ఇందాక అన్నారు కదా, ఆటో ఇమ్యూనిటీ. శరీరంలో ఉన్న రక్తాన్ని ఒక శత్రువుగా అనుకుని పొరబడి మన శరీరంలో ఉన్న ఇమ్యూనిటీనే మన రక్తాన్ని విరగొట్టేస్తుంది. దాన్ని ఆటో ఇమ్యూన్ హీమోలైటిక్ ఎనీమియా అన్నాం. అంటే మన ఇమ్యూనిటీనే మన రక్తాన్ని విరగొట్టడం ఆటో ఇమ్యూన్ హీమోలైటిక్ ఎనీమియా. ఇది ఒక పార్ట్. రెండోది ఏంటి, ఒక గారె టైప్లో ఉంటుంది రెడ్ సెల్. దానిపైన ఒక చిన్న లేయర్ ఉంది, చాలా బలంగా ఎలాస్టిక్గా ఎక్కడికి పడితే అక్కడ రక్తకణం వెళ్ళడానికి సరిపడా ఉంటుంది. ఆ ఎనర్జీని మెయింటైన్ చేయడానికి కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి. G6PD అని, పైరువేట్ కైనేజ్ అని పేర్లు మాట. తల్లిదండ్రుల్లో ఎప్పుడైతే ఈ ఎంజైమ్స్ ఉండవో అవే ఎంజైమ్స్ అప్పుడప్పుడు పిల్లలకు కూడా రావు. అలాంటి వ్యక్తులకి స్పెసిఫిక్ ట్యాబ్లెట్స్ ఇచ్చినప్పుడు, అంటే ట్రైమిథోప్రిమ్ సల్ఫేట్ సల్ఫా డ్రగ్స్ లాంటివి ఇచ్చినప్పుడు అవి బ్యాలెన్స్ చేసుకోలేక ఆ మెంబ్రెయిన్ విరిగిపోతుంది. అప్పుడు కూడా హిమోగ్లోబిన్ బయటికి వెళ్ళిపోతుంది. ఇవి మెంబ్రెయిన్ కారణాలు అంటారు. మూడో కారణం ఏంటి, లోపల ఉన్నటువంటి క్వాలిటీ ఆఫ్ ది హిమోగ్లోబిన్ తేడా ఉంటుంది. మంచి హిమోగ్లోబిన్ ఉండదు, అంటే పాడైపోయిన పాల టైప్. అవి ఆటోమేటిక్గా కొద్దిగా వేడి తెగలు కానీ విరిగిపోతాయి కదా. అలాగే హిమోగ్లోబిన్ లోపల కూడా మనకి థాలసీమియాస్లో అంటే క్వాంటిటీ తక్కువైనప్పుడు, సికిల్ సెల్ అంటే క్వాలిటీ పాడైనప్పుడు కూడా ఈ రెడ్ సెల్స్ అనేవి విరిగిపోతూ ఉంటాయి. సో వీటిని హిమోగ్లోబినోపాథీస్. వాటి నుంచి వచ్చేటటువంటి హిమోలైటిక్ ఎనిమియాస్ వేరే రకం. అంటే సెల్ బయటవి, సెల్ మెంబ్రెయిన్ మీదవి, సెల్ లోపలివి. ఇవి కాకుండా చాలా అరుదుగా ఒక విషయం జరుగుతూ ఉంటుంది. అదేంటి అంటే మెకానికల్. అంటే హార్ట్లో వాల్వ్స్ రిప్లేస్ చేసామంటాం కదా, ఆ వాల్వ్ న్యాచురల్ కాదు. కాబట్టి ఆర్బీసీని చితక్కొట్టేస్తే ఏమవుతుందంటే దాని యొక్క మెంబ్రెయిన్ అనేది పెలుసుబారిపోయి అది విరిగిపోతూ ఉంటుంది స్ప్లీన్కి వచ్చిన తర్వాత. సో మెకానికల్, ఎక్స్టర్నల్, మెంబ్రెయిన్ అండ్ ఇంటర్నల్ కింద మనం హీమోలైటిక్ ఎనీమియా అని మనం అనుకోవచ్చు. అయితే ఈ రక్తం విరగడాన్ని మనం ఎలా గుర్తించవచ్చు సార్? అంటే ఏమైనా సిమ్టమ్స్ కనిపిస్తాయా మనకి? కరెక్ట్, చాలా ముఖ్యమైన ప్రశ్న ఇది. రక్తహీనత అంటే రక్తం తగ్గిపోవడంలో ఏవి సిమ్టమ్స్ అయితే ఉన్నాయో రక్తం విరిగిపోయినప్పుడు కూడా సుమారుగా అవే ఉంటాయి. ఎందుకంటే రక్తం తగ్గిపోతుంది కాబట్టి. కానీ ఇటు మిగతా రక్తహీనతకి దీనికి చాలా సిగ్నిఫికెంట్ వ్యత్యాసం ఏంటంటే, ఈ విరిగిపోయిన హిమోగ్లోబిన్ బ్లడ్లోకి వస్తుంది. ఆ వచ్చిన హిమోగ్లోబిన్ బిలిరూబిన్ అంటే జాండీస్ కింద మారుతుంది. ఎప్పుడైతే మనిషికి జాండీస్ తర్వాత హిమోగ్లోబిన్లో ఎనీమియా కలిపి ఉన్నాయో అప్పుడు మనం హీమోలైటిక్ ఎనీమియాని అనుమానించాల్సిన అవసరం ఉంది.